సాహస కార్యం. రచన జొన్నలగడ్డి రాజ్యలక్ష్మి. చందమామ కథ. ఒకానొకప్పుడు హేమగిరి గ్రామానికి బందిపోట్ల బెడద ఎక్కువైంది. వాళ్ళు 10 మంది మాత్రమే. అయితే ఉన్నట్టుండి గ్రామం మీద హఠాత్తుగా దాడి చేసి ధన ధాన్య కనక వాహనాలనే కాక వచ్చినప్పుడల్లా ఒకరిద్దరు యువతులను బాలులను ఎత్తుకుపోతూ ఉండేవాళ్ళు. అందుచేత ఊళ్ళో వాళ్ళందరూ ప్రాణాలు అరచేత పట్టుకుని జీవిస్తూ ఉండేవాళ్ళు. కొన్నాళ్లకు ఆ జీవితం మీద రోత పుట్టి ఊళ్ళో వాళ్ళందరూ ఊరు వదిలిపోదలిచి అనువైన ప్రదేశం వెతకమని వీరసేనుడనే వాడిని పంపారు. వాడు బయలుదేరి ముందుగా పొరుగున ఉన్న ఒక గ్రామం చేరి గ్రామాధికారిని కలుసుకుని సంగతంతా చెప్పాడు. గ్రామాధికారి వీరసేనుడు చెప్పినదంతా విని, మీ ఊరి వాళ్ళు కొత్త ప్రదేశానికి పోయి అక్కడ స్థిరపడితే మాత్రం బందిపోట్లు ఆ ఊరి మీదకి వచ్చి పడరని నమ్మకం ఏమిటి? బలహీనుణ్ణి బలవంతుడు ఎప్పుడు తరిమి తరిమి వేధిస్తూనే ఉంటాడు. మీ ఊరి వాళ్ళంతా ఏకమైతే 10 మంది బందిపోట్లను చితకబాదడం ఏమంత కష్టమైన పని. మీ బలహీనతను కనిపెట్టే వాళ్ళు మీ ఊరి మీద దాడి చేస్తున్నారు. వాళ్ళు మా గ్రామం పొలిమేరల ఛాయలకు కూడా రావడానికి భయపడతారు అన్నాడు. అయ్యా, ఊరి వాళ్ళందరినీ ఒక తాడి మీద నిలపడం మాకు చేత కావడం లేదు. బందిపోట్లను ఎదిరించాలని మాకు ఉంది, కానీ పిల్లిమిడలో ఎవరు గంట కడతారు అన్నాడు వీరసేనుడు. గ్రామాధికారి కొంచెంసేపు ఆలోచించి, మా గ్రామంలో ప్రబోధానందుడనే ఒక యోగి ఉంటున్నాడు. ఆయన కారణంగానే మా గ్రామస్తులందరికీ బందిపోట్లను ఎదిరించే ధైర్యం వచ్చింది. నీవు మీ ఊరి సమస్య గురించి ఆయనకు చెప్పుకుంటే ఏదో ఉపాయం దొరక్కపోదు అని వీరసేనుడికి సలహా ఇచ్చాడు. వీరసేనుడు యోగి ప్రబోధానందుడిని దర్శించి తమ సమస్య గురించి చెప్పుకున్నాడు. యోగి అతడితో, నేను నీతో పాటు మీ ఊరికి వచ్చి అక్కడ కొన్నాళ్ళుండి మీ అందరినీ బందిపోట్లను ఎదిరించే శక్తివంతులు చేస్తాను అన్నాడు. ఆ తర్వాత వీరసేనుడు యోగి హేమగిరి గ్రామం చేరుకున్నారు. వీరసేనుడు ఒక యోగిని వెంటబెట్టుకు వచ్చాడని, ఆయన మహామహిమలున్నవాడని ఎవరో ఊళ్ళో ప్రచారం చేశారు. ఆ వెంటనే ఊరి వాళ్ళంతా ఒకచోట సమావేశమై యోగిని ఆహ్వానించారు. యోగి వాళ్లకు ధైర్యంతో సాధించలేనిదంటూ లేదని ప్రబోధించాడు. అప్పుడు గ్రామ పెద్ద ఆయనతో, స్వామి, ఈ సంగతి మాకు తెలియంది కాదు. అయితే మాలో ఎవరికి కర్ర కత్తిసాములు లాంటివి రావు. ఇక బందిపోట్లు ఎదిరించేదెలా అన్నాడు. ధైర్యం ఉపాయం ఉంటే ఎలాంటి వాడైనా సాహసకార్యం చేయగలడు. నేను మిమ్మల్ని ధైర్యవంతులుగా చేస్తాను. బందిపోట్లను ఎదిరించే ఉపాయాలు కూడా చెబుతాను. ప్రతిరోజు కొంతసేపు నేను చెప్పేది వింటూ ఉండండి అన్నాడు ప్రబోధానందుడు. మీరు మాకు కర్రసాము కత్తిసాము లాంటి విద్యలైనా నేర్పండి, లేదా ఏవైనా మహిమలు చేయండి. అంతేకాని ఒట్టి మాటలతో సరిపెట్టకండి అన్నాడు గ్రామ పెద్ద వినయంగా. నాకు నువ్వనే ఆ విద్యలేవి రావు. నేను మహిమలు చేసి బందిపోట్లను పారదోలలేను. మీరు నా మాటలు వినండి. ఒకవేళ నమ్మకం లేకపోతే మచ్చుకు మీలో ఎవరైనా ముందుకు రండి. ఒక్కరోజులో అతని చేత సాహసకార్యం చేయించగలను అన్నాడు యోగి. ఊళ్ళో వాళ్ళందరూ తమలో తాము సంప్రదించుకొని దుర్బలుడనేవాడిని ఎన్నుకున్నారు. ఆ దుర్బలుడి అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. అందరూ వాడిని దుర్బలుడని పిలిచేవాళ్ళు. వాడు సన్నగా పీలగా ఉంటాడు. వాడికి భార్య మాట వేదవాక్కు. ఆమె మాట విని తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేరుగా కాపురం పెట్టాడు. వాడికి పిల్లిని చూసినా ఎలుకను చూసినా భయం. చీమా దోమ లాంటివి కనపడితే ఉలిక్కి పడేవాడు. భార్య చెప్పందే మంచినీళ్ళు కూడా ముట్టడు. ఒక్క రోజులో నీ చేత సాహసకార్యం చేయిస్తాను, నా దగ్గరకు రా అన్నాడు ప్రబోధానందుడు దుర్బలుడితో. దుర్బలుడు ముందుకు వెళ్ళబోతుంటే భార్య వాడిని ఆపి, సరే వెళ్ళు. ఆ యోగి ఏం చెప్పినా బుద్ధిగా విని నా దగ్గరకు వచ్చేయి. అంతేకాని ఆయన చెప్పినట్టు మాత్రం చెయ్యకు. నువ్వు ఏదైనా సాహస కార్యానికి పూనుకుంటే మాత్రం నేను ఊరుకోను అన్నది. దుర్బలుడు ప్రబోధానందుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వాడి చెవిలో, నేను చెప్పిన సాహసకార్యం చేస్తే నీకు ప్రమాదం ఉండదు. నా మహిమతో నిన్ను కాపాడుతుంటాను. అందువల్ల నీకు అంతులేని సంపద సమకూరుతుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నీ భార్య ఇప్పుడు ఒప్పుకోకపోయినా అప్పుడు సంతోషిస్తుంది. బాగా ఆలోచించుకో. నువ్వు నా కారణంగా తప్ప జీవితంలో సాహసకార్యం చేయలేవు. వచ్చిన ఈ అవకాశం వదులుకోకు అని చెప్పాడు. దుర్బలుడు యోగి చెప్పింది విన్నాడు. యోగి అవే మాటలు ముమ్మారు వాడికి చెప్పి, ఇక నీవు వెళ్ళవచ్చు. రేపు ఇక్కడ సమావేశం అయ్యేసరికి నీ చేత సాహసకార్యం పూర్తి చేయించగలను. రేపు త్వరగా నా దగ్గరికి రా అన్నాడు. తర్వాత యోగి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మర్నాడు సమావేశానికి రావాల్సిందిగా చెప్పాడు. అంతా విన్న దుర్బలుడి భార్య కోపంగా, నా చెప్పు చేతుల్లో ఉంటున్న నా భర్తను నాకు కాకుండా చేయాలని మీరంతా పగబట్టినట్టున్నది. నేను మాత్రం మీ ఆటలు సాగనివ్వను. నా భర్తను సాహసకార్యం చేయనివ్వను అని భర్తను వెంట పెట్టుకుని విసురుగా వెళ్ళిపోయింది. మర్నాడు అందరూ అదే చోట సమావేశమయ్యారు. యోగి దుర్బలుడికి చూస్తూ, దుర్బలా, నిన్న సమావేశం మూశాక ఏదో ఒక సమయంలో ఒంటరిగా నా దగ్గరకు వస్తావనుకున్నాను. రాలేదు.
నీకు సాహసకార్యం చేయాలని లేదా అని అడిగాడు. స్వామి, ఏదో ఒకటి నిర్ణయించుకోవడంలో ఆలస్యమైంది, మన్నించండి. నాకు సాహసకార్యం చేయాలనే ఉన్నది అంటూ దుర్బలుడు ముందుకు వచ్చి యోగికి పాదాభివందనం చేశాడు. చూశారా, అన్నమాట నిలబెట్టుకున్నాను అన్నాడు యోగి గ్రామస్తులతో. అప్పుడు ఊరి పెద్ద, స్వామి, తమరు ఈనాటి సమయానికల్లా దుర్బలుడి చేత సాహసకార్యం చేయిస్తామన్నారు. సాహసకార్యం చేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకునేందుకే వాడికి ఒక రోజు పట్టింది. ఇక వాడు సాహసకార్యం ఏం చేయగలడు? మీరు అన్నమాట నిలబెట్టుకోలేకపోయారు అన్నాడు. ఊరి వాళ్ళందరూ హేళనగా నవ్వారు యోగి కేసు చూస్తూ. ఆ వెంటనే వీరసేనుడు, వాళ్లతో అలా నవ్వకండి, ఈ యోగీశ్వరుల వారిచ్చిన సలహాలు సూచనల కారణంగానే మనకు పొరుగున ఉన్న అనేక గ్రామాల వాళ్ళు సాహసించి బందిపోట్ల బెడద వదిలించుకున్నారు. అందువల్ల ఆయన చెప్పేది శ్రద్ధగా వినండి అన్నాడు. యోగి కొద్దిసేపు మౌనం వహించి తర్వాత గంభీర స్వరంతో, దుర్బలుడు భార్యను ఎదిరించి ఏ పని చేయలేడని మీరే చెప్పారు. అతడు సాహస కార్యానికి పూనుకోవడం తనకిష్టం లేదని అతడి భార్య చెప్పింది. అయినా ఇప్పుడు దుర్బలుడు తనకు సాహసకార్యం చేయాలని ఉన్నదన్నాడంటే దాని అర్థం భార్యను ఎదిరించాడనే కదా. అంటే దుర్బలుడు ఇప్పటికే భార్యను ఎదిరించడం అనే సాహసకార్యం చేశాడు. అందువల్ల నేను అన్నమాట నిలబెట్టుకున్నాను అన్నాడు. ఈ మాటలకు ఈసారి అక్కడ ఉన్న వాళ్ళలో కొద్దిమంది నవ్వారు. అప్పుడు యోగి దుర్బలుని చూసి, నవ్వే అర్హత మీకు లేదు. అతను భార్యకు భయపడితే మీరు బందిపోట్లకు భయపడుతున్నారు. తమ శక్తితో బందిపోట్లను తరిమి కొట్టిన మీ పొరుగు గ్రామాల వాళ్ళకే దుర్బలుని చూసి నవ్వే అర్హత ఉన్నది అన్నాడు. ఊరి వాళ్ళందరూ తమ చేతకానితనానికి సిగ్గుపడి తలలు వంచుకున్నారు. ఊరి పెద్ద యోగి పాదాలకు నమస్కరించి, స్వామి, భార్య అంటేనే కాక పిల్లిని ఎలుకను చూసి కూడా భయపడే దుర్బలుడిలో సాహసం అనే బీజం నాటి మా ఊరి వాళ్ళందరి కళ్ళు తెరిపించారు. ఈసారి బందిపోట్లు ఊరి మీదకి వచ్చినప్పుడు అందరం ఐక్యంగా ప్రాణాలకు తెగించైనా వాళ్ళతో పోరి పారదోలగలం అన్నాడు. ప్రబోధానందుడు చాలా సంతోషించి వీరసేనుణ్ణి ఊరి వాళ్లను దీవించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఊరు దోచ వచ్చిన బందిపోట్లు సాహసికులైన ప్రజలు తిరగబడి చావు దెబ్బలు కొట్టగా మరెన్నడూ అటుకేసి రాలేదు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.